వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ మీ మూవీస్ కి వచ్చేసరికి తికమక తాండా, ఈ మూవీ గురించి అసలు పేరే కొంచెం తికమకగా ఉంది. అండ్ తికమక తాండా, ఆ మూవీలో మీరు చేసే రోల్ ఏంటి, అసలు ఆ మూవీ గురించి మీ మాటల్లో మాకు కొంచెం చెప్పండి. తికమక తాండా అనేది ఒక తాండా అంటే ఒక ఊరు పేరు అన్నట్టు. లైక్ అక్కడ ఊర్లో తాండాలో ఒక ప్రజలు, సో అలా అని తాండా ఉంటారు. సో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక పట్నం అమ్మాయి. సో ఒక పట్నం నుంచి వచ్చిన ఒక అమ్మాయి విలేజ్ లో అక్కడ ఏం జరుగుతుంది, తికమక ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు రేపు సినిమా చూడాల్సిందే, తప్పకుండా చూడాల్సిందే. అయితే మీరు స్క్రిప్ట్ వినంగానే అసలు మీకు ఏమనిపించింది తికమక తాండా గురించి? సో నాకు డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పగానే నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది స్టోరీ. ఎందుకంటే కామెడీ పరంగా చాలా బాగుంది. సో ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో, లైక్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషన్ సీక్వెన్స్ కానీ, ఎస్పెషల్లీ సాంగ్స్. మీరు సినిమా సాంగ్ చూస్తే ఉంటారు, ఓహో పుత్తడి బొమ్మ అని ఇప్పుడు ఇన్స్టాలో మిలియన్స్ వ్యూస్ రీచ్ అయింది. సో యాక్చువల్లీ ఆ సాంగ్స్ కానీ లైక్ ఇంకా మీకు చూడొచ్చు క్లైమాక్స్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో అవన్నీ చూసి నాకు అనిపించింది ఓకే ఈ సినిమా చాలా బాగుంది, చాలా జనాలకి కనెక్ట్ అయ్యేలా ఉంది అని అనిపించి నేను ఓకే చేశాను మరి సినిమా. డెఫినెట్ గా అది పెద్ద హిట్ అవ్వాలని అండ్ మీ రోల్ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇన్ని మూవీస్ చేశారు కదా, 7-8 చేసే. సో ఆ మూవీస్ లో చాలా డిఫరెంట్ పాత్రలు, ఒక దాంట్లో మూగా వారిగా అట్లా చేస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ మీరు చూసి వేసుకునేటప్పుడు మీకు ఏదైనా కష్టంగా అనిపించిన క్యారెక్టర్ ఏంటి? నాకు కష్టంగా అని ఏం అనిపించలేదండి, ఎప్పుడు ఇష్టంగా చేస్తున్నాను కదా, సో కష్టం అనేది అనిపించలేదు. బట్ ఇంకా నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఆలోచించాను, ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వలేదు నేను. ఓకే, ఒక తెలుగు అమ్మాయిగా ఒక మన ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టం అని అందరు చెప్తూ ఉంటారు. నిలదొక్కోవాలి ఇన్ని ఇయర్స్ అంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాము. సో తెలుగు అమ్మాయిగా వచ్చి మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? లేదండి, అలాంటి ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదు. నేను లాక్డౌన్ కి బిఫోర్ వచ్చాను, సో లాక్డౌన్ ఒకటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది, అదర్వైజ్ అంతా ఫైన్. ఓకే, అండ్ స్కంద మూవీలో మనం చూస్తూ ఉంటాము, అందులో మీ రోల్ కొంచెం హైలైట్ అయిపోయింది, రామ్ గారికి మరదలు. అసలు అవును, ఆ రోల్ మీకు ఎలా వచ్చింది? సో నాకు ఒక మేనేజర్ రిఫర్ చేశారు. సో నేను బోయపాటి సార్ని వెళ్ళి కలిసాను. సార్ ఇలా ఉంటుందమ్మా మరదలు క్యారెక్టర్, సో ఇలా త్రూ అవుట్ సినిమా అంతా ఉంటావు, మ్యాక్సిమం కనిపిస్తావు. సో అంటే ఓకే, నాకు కూడా ఎందుకంటే నాకు కూడా అంటే అందరు డైరెక్టర్లతో వర్క్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సో సార్ సినిమాలు కూడా ఇంతకుముందు చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఓకే, నాకు కూడా ఎలానో డైరెక్టర్స్ అందరితో చేయాలనుకున్నా కదా, సో ఆ ఉద్దేశంతో సార్తో చేశాను అనమాట నేను. సో మీకు ఇలాంటి రోల్ ఏదైనా చేయాలి అని డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అంటూ అంటే అంతగా నేనేం పెట్టుకోలేదు. లైక్ నాకు సూటబుల్ అయ్యే డైరెక్టర్స్ ఇప్పుడు చాలా మంది ఓకే ఈ అమ్మాయి అయితే ఈ రోల్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న రోల్స్ ఏవైనా చేస్తాను నేను. సో అలా విలేజ్ బ్యాక్ డ్రాప్, లైక్ డీ గ్లామర్ రోల్స్ ఇలాంటివి నాకు చాలా ఇష్టం. సూపర్. అండ్ ఇప్పుడు మీరు చేస్తూ ముందున్న ప్రాజెక్ట్స్లలో దేవర అనేది ఒక హైలైట్ అవుతుంది మీ ప్రాజెక్ట్స్లలో. సో ఆ దేవర మూవీ గురించి, ఎన్టీఆర్ గారి 30 మూవీ కదా, సో ఆ మూవీ గురించి మీ మాటల్లో అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో ఇది కూడా అండి, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేశాను. సో ఫస్ట్ టైం ఒక ఆడిషన్ చేశాను, అండ్ దెన్ సెకండ్ టైం మళ్ళీ ఆఫీస్కి పిలిచి ఇట్లా జాన్వి గారికి త్రూ అవుట్ ఫ్రెండ్ ఉంటుంది, నేను హిమజ గారు హరితేజ గారు, సో త్రూ అవుట్ మీరు సినిమా అంతా రన్ అవుతారని చెప్పారు. సో నాకు కూడా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. లైక్ అక్కడ కొరటాల శివ గారి డైరెక్షన్ మళ్ళీ, సో మళ్ళీ ఇంకొక డైరెక్టర్ బోయపాటి గారు, కొరటాల శివ గారు. అండ్ దెన్ డెఫినెట్ గా, ఎందుకంటే ఒక్కొక్కటి ఫుల్ఫిల్ అవుతూ వస్తుంది, అంటే మంచి మంచి డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాను నేను. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఓకే ఈ రోల్లో ఏం డైలాగ్స్ ఉన్నా లేకపోయినా సెకండరీ, ఫస్ట్ నాకు ఇష్టమైంది నేను ప్రతి ఒక్క డైరెక్టర్తో చేయాలనుకున్నాను, అలా చేస్తున్నాను కూడా. సో అండ్ దెన్ ఓకే అనేసి అనమాట స్టోరీలో. సో ఆల్రెడీ అది జరిగిందండి, రీసెంట్గా గోవాలోనే షెడ్యూల్ జరిగింది. సో ఎన్టీ గారితో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది. సో సార్ చాలా కామ్గా ఉంటారు సెట్లో, అలా వచ్చి నుంచగానే ఇంకా నిజంగానా నేను ఎన్టీఆర్ గారితో చేస్తున్నానని ఒక్కొక్కసారి అనిపించింది. లేదు నర్వస్గా అనిపించింది, కానీ హ్యాపీగా అనిపించింది. ఓకే ఎప్పుడు స్క్రీన్ లో చూసేది ఫస్ట్ టైం సెట్ లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. సో సార్ కూడా చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడతారు ఇక్కడ.
లైక్ హీరో అని కాకుండా ఎప్పుడు అలా చూడగానే బాగున్నారు, ఐ మీన్ హలో హాయ్ అని పలకరించడం కానీ చాలా బాగా అనిపించింది నాకు. సూపర్. అయితే జాహ్నవి కపూర్ తో మీరు ఫ్రెండ్ రోల్ చేశారు అవునవును. కాబట్టి ఎక్కువ ట్రావెల్ చేసి ఉంటారు అవునవును. తనతో ఎక్కువ స్పెండ్ చేశారు. సో ఆవిడ గురించి మీరు ఏం చెప్తారు? తను కూడా తెలుగు రాదు అని ఒక్కటే తప్ప, సో తన ప్రతి డైలాగ్ గానీ అంత తెలుగులోనే చెప్తారు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. సో ఎక్కడ ఐ మీన్ బాలీవుడ్ యాక్ట్రెస్ ఒక జాహ్నవి కపూర్ అనే అక్క ఎప్పుడు అలా అనిపించలేదు లొకేషన్ లో కూడా. సో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంది తను కూడా. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అండి, సిస్టర్. ఏం చేస్తుంటారు? అక్క హౌస్ వైఫ్. అక్క వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్, సో ఆ పాపతో పాటు చూసుకుంటారు. ఓకే. సో మీరు మీ నెక్స్ట్ జనరేషన్ ట్రైన్ చేస్తున్నారు. కొంచెం అలానే అనిపించచ్చు, అంటే నాకు కూడా తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది పాపకి బాగా ఇన్స్టాలో రీల్స్ చేయడం అట్లా. సో తను కూడా స్టార్ట్ చేసింది ఇప్పుడు రీసెంట్ గా. సో మమ్మీ ఎక్కడ ఉంటారు? ఇక్కడే కుకట్పల్లిలో ఉంటారు. ఓకే, మీతో పాటే ఉంటారు? నాతో పాటే ఉంటారు. సో మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి తను ఎలా ఫీల్ అవుతారు అమ్మగారు? మా మమ్మీ నా ప్రతి వీడియో ఇంటర్వ్యూ కూడా పర్టికులర్ గా చూస్తూ ఉంటారు. అంటే మీన్ మారేఖ అని చెప్పుకుంటారు అన్నమాట మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కి. ప్రౌడ్ గా ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనే కొంచెం అంటే మీన్ సొంత వాళ్ళు అలా ఫీల్ అవుతున్నప్పుడు నేను యాక్చువల్లీ నాకే కొంచెం సిగ్గా అనిపిస్తుంది. అంటే మీన్స్ నేను హీరోయిన్ ఈ మమ్మీ అలా ఎందుకు నన్ను ఎలా చూస్తుంది ఒక్కొక్కసారి అలా అలా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా అంతే, అంటే అలా వద్దు, నేను బయట వస్తే నార్మలే, నువ్వు అట్లా ఎప్పుడు చూడొద్దు, మా ఫ్రెండ్స్ గానీ ఎవరైనా లైక్ అలాగే చెప్తూ ఉంటారు అన్నమాట. అసలైన సక్సెస్ అక్కడే ఉంటుంది కదా, మన పేరెంట్స్ హ్యాపీనెస్. అవునవును, డెఫినెట్ గా అండి.